పిల్లలు బడికి వచ్చారు, పలక బలపం పట్టారు, రాతలు చాలా రాశారు, బొమ్మలు ఎన్నో గీశారు, అందరూ జట్టుగా చేరారు, బంతితో ఆటలు ఆడారు, బహుమతులెన్నో గెలిచారు, అందరి మెప్పులు పొందారు. పిల్లలు బడికి వచ్చారు. పిల్లలు బడికి వచ్చారు, పలక బలపం పట్టారు, రాతలు చాలా రాశారు, బొమ్మలు ఎన్నో గీశారు, అందరూ జట్టుగా చేరారు, బంతితో ఆటలు ఆడారు, బహుమతులెన్నో గెలిచారు, అందరి మెప్పులు పొందారు. పిల్లలు బడికి వచ్చారు. పిల్లలు, విద్యార్థుల చేతుల్లో ఏం కనబడుతున్నాయి చూడండి, వాటిని ఏమంటామో చెప్పండి. మనం పలక పైన రాయడానికి దీనిని ఉపయోగిస్తాం. దీన్ని ఏమంటాం? బా లా పా పం, బలపం. బలపం. ఇప్పుడు ఉపాధ్యాయుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లో బా లా పం అనే అక్షరాలన్నిటికి కూడా రంగులు వేయండి. రంగులు బయటికి రాకూడదు, అక్షరాలలో మాత్రమే వేయండి. బాగా వేస్తారు కదా? మళ్ళీ మీకు ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి పేపర్లో బా లా పం అనే అక్షరాలన్నీ కూడా చుక్కల్లో ఉన్నాయి కదా, పెన్ను లేదా పెన్సిల్ను ఉపయోగించి ఆ చుక్కలన్నిటినీ కలుపుతూ బా లా పం అనే అక్షరాల్ని రాయండి. ఇప్పుడు పలక, పడవ, ఉడత, బలపం అనే ఈ 4 పదాల నుంచి కూడా మనము కొత్త కొత్త పదాలను తయారు చేద్దామా? సరే, చేద్దాం మరి. పం, లం, కం, డం, వం, తం, బం. ఇప్పుడు మనము ఇంతకుముందు పదాలు చూపించాం కదా, ఇప్పుడు ఆ పదాల స్థానంలో మనకు బొమ్మలు వచ్చాయి. పలక దగ్గర పలక, పడవ దగ్గర పడవ, ఉడత దగ్గర ఉడత బొమ్మలు కనబడుతున్నాయి కదా. ఈ బొమ్మల నుంచి చూస్తూ మనం కొత్త పదాలు రాద్దాం, సరేనా? క ల, కల. త ల, తల. త బ ల, తబల. క ల, కలం. బ బం క, బంక. వ వం క, వంక. ల లం క, లంక. క కం ప, కంప. క
లా పా డా డం కలపడం పా లా కా డా డం పలకడం ఊ తా కా డా డం ఉతకడం బా తా కా డా డం బతకడం. ఇప్పుడు మళ్ళీ మనము ఇంతకుముందు చెప్పుకున్న పదాలన్నిటిని కూడా మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పుకుందాం, సరేనా? త ల తల, క ల కల, త బ ల తబల, క లం కలం, బం క బంక, లం క లంక, బ త క డం బతకడం, క ల ప డం కలపడం, ప ల క డం పలకడం, ఉ త క డం ఉతకడం. ఇప్పుడు మనకొక బొమ్మ కనబడుతుంది కదా, ఆ బొమ్మని చూస్తూ అలాగే పక్కన ఉన్నటువంటి డబ్బాలో మీరు కూడా ఆ బొమ్మని చూస్తూ అలాగే గీయండి. తరువాత ఆ బొమ్మను మనం ఏమని పిలుస్తామో దానిని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ చిన్న డబ్బాలో రాయండి. అవసరమైతే రంగులు కూడా వేయండి.